సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్చాట్లో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈ రోజు మీటింగ్ ఉంది. మీ అభిప్రాయం ప్రకారంగా జరుగుతుంది. ఏ మాత్రం జరగదు. భగవంతుడు ఈ ప్రభుత్వానికి అంత శక్తికి అంత రైతులకే వాడతాము. కరెంటు కాకుండా పథకాలకు కాకుండా వేరే పథకాలకు కాకుండా ఈ ఒక్క రైతు జేబులోకే 30,000 కోట్లు వచ్చాయి. వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఇచ్చుకుంటా పనికిరాయని కూడా ఇచ్చారు. నేను పంట చేసిన రైతుకి ఎంత ఉంటే అంత చేయాలని నా ప్రతిపాదన. ముఖ్యమంత్రి గారు 10 క్యాబినెట్లు ఏది తీసుకున్నా సరే ఈ మనసులో ఉన్న దానికి మాత్రం ఏ పైసా కూడా తగ్గింది. మార్కెట్ చైర్మన్ ఒక రావాలని కోరుకుంటున్నాం. అందరి తరఫున హుస్నాబాద్ సైదాపూర్ మార్కెట్ చైర్మన్లు చార్జ్ తీసుకొని మీరు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వెయిట్ చేస్తున్నారు. అందరి పక్షాలు ఒకసారి తప్పట్లు కొట్టి గట్టిగా సాధన పామాయిల్ కూడా వేసుకోమని చెప్పండి. అన్నారు ఒక మాట చెప్పండి. పామాయిల్ భారీ పంటలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి. అన్న చెప్పినట్టుగా ఎక్కడ వీలైతే అక్కడ ఆయుర్వేదానికి